ఇవాళ మేడం వచ్చేసి కొన్ని పనులు చెప్పిందనమాట. పనులన్నీ చేద్దామని చెప్పి ఫస్ట్ హోటల్కి వెళ్ళి తింటాలు తీసుకురమ్మన్నమాట. కార్డు ఇచ్చి మేడం ఇంకా కార్ తీసుకుని బయలుదేరి హోటల్కి వచ్చేసాను. హోటల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి గ్రిల్ చికెన్ అవి అన్నీ కలుస్తున్నారు. ఫోన్ చేసి మేడంకి ఇచ్చాను. మేడంకి ఏం కావాలో చెప్పింది అన్నీ తీసుకున్నాను అనమాట. అవన్నీ తీసుకుని వచ్చేసి రూమ్లో పైన ఇచ్చేసాను. కానీ నాకు కవర్ ఇచ్చి కొంచెం పెరుగు ఇచ్చింది అనమాట. లెమన్ అంటారు అక్కడ పెరుగుని. ఎటువంటి పెరుగులా ఉండదు, మజ్జిగ అనమాట. ఇంకా తీసుకుని రూమ్కి వచ్చేసి నేను ఏం చేశాను, క్యారెట్, బీట్రూట్, కీరా ఈ 3 తురిమేసి కొంచెం పెప్పర్, సాల్ట్ వేసేసి కలిపేసుకున్నాను అనమాట. మన భోజనంతో పాటు అది కూడా తింటాను అనమాట. హెయిర్కి మంచిదన్నమాట. ఇంకా అట్లాగే చిన్న స్ప్రైట్ ఒకటి తెచ్చుకున్నాం. 1 స్ప్రైట్ కొంచెం ఇక్కడ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. మేడం చెప్పిన పని ఏంటంటే ఇది వచ్చేసి వాటర్, అది వచ్చి ఫిల్టర్ అనమాట. తాగే నీళ్ళు ఇలా వాడుకుంటాను. ఫిల్టర్ మార్చమంది మార్చేసిన తర్వాత వచ్చేసి గ్యాస్ తీసుకురమ్మంటారు. సౌదీలో వచ్చేసి గ్యాస్ వచ్చేసి 25 రియాలు, అంటే మన ఇండియా డబ్బులు 550 రూపాయలు. కోవిడ్లో అయితే ఇంకా తక్కువ, 220 రూపాయలు అలా పడిద్ది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి 3 సిలిండర్లు ఖాళీ అయిపోయినాయి. 3 సిలిండర్లు తీసుకొచ్చామని చెప్పి మేడం ఇంకా ఇక్కడికి వెళ్ళి గ్యాస్ స్టేషన్కి వెళ్ళేసి అవి తీసుకున్నాను అనమాట. ఇక్కడ లోపల ఉంటాడు అనమాట. మన కార్ తీసుకెళ్ళి పెడితే లోపల పార్కింగ్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఆ ఎంటీ సిలిండర్ తీసుకుని ఫుల్ సిలిండర్లు నాకు చెప్పేస్తారంట. అది లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. జై హింద్.